అశేష ప్రజానీక సమక్షంలో అందరు విలేకరుల సమక్షంలో నేను గౌరవ వైసీపీ నాయకుడు పేర్ని నాని గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అయ్యా నాని గారు, మీరు చెప్పిందే నిజమనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసమే తన భార్యకు గుండు చేయించారు అనుకుందాం. మరి అదే రాజకీయం కోసం మీ జగను తన భార్యను తీసుకొచ్చి గుండు చేయించమని చూద్దాం. అసలు డిక్లరేషనే రాయకుండా ఒక సీఎం అయ్యుండి బాధ్యత రాహిత్యంతో హిందువుల ఆచార వ్యవహారాలను తొంగలో తొక్కి తన ఇష్టం వచ్చినట్టు ఏలాడు. ఎన్ని గుడులు ధ్వంసం చేశారు, ఎన్ని దేవతామూర్తులను ధ్వంసం చేశారు, ఎన్ని రథాలు కాలిపోయినాయి. మీరేం యాక్షన్ తీసుకున్నారంటే మా దేవతామూర్తుల విగ్రహాల మీద అశుద్ధం పూశారు, మరి మూత్రం పోశారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందికి శిక్ష ఇచ్చారు? ఈ విషయం మీద మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? హిందూ మనోభావాలు దెబ్బతినలేదు. అప్పుడు ఇలా ప్రశ్నించిన వాళ్ళ మీద మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు? మా దేవతా విగ్రహాలు ఇలా వేశారంటే ఎంతమందిని హింసించారు మీ హయాంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు? అప్పుడు మీ నోళ్ళు ఏమైపోయినాయి అయ్యా? పేర్ని నాని గారు పెవికితో అతికించుకున్నారా? మీ వైసీపీ నాయకులందరూ అప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారు? మీరు హిందువులు కాదా? ఎన్నో లక్షల మంది హిందువులు ఇక్కడ మా ప్రతి ఒక్క చిన్న గుడికి కూడా భక్తి భావంతో వెళ్తారు. ఎన్నో లక్షల మంది విదేశీయులు తిరుమలకి ప్రతిరోజు డిక్లరేషన్ ఇచ్చి క్యూలో నిలబడి భక్తి భావంతో నుదుట నామాలు పెట్టుకొని ఆ తిరుమలేసిన అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుంటున్నారు. మరి ఏనాడన్నా మీ జగన్ చేశాడా? అతని భార్యను తీసుకొచ్చే దమ్ముందా? గుడికి పట్టు వస్త్రాలు భార్య సమేతంగా ఇవ్వాలి, ఏనాడన్నా ఇచ్చాడా? ఆ రోజున ఏమైంది నీ నోరు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు భార్య గుడి చేయించుకుంటే నీకు ఏమైంది? ఏం మాయరోగం వచ్చింది? ఆమె జన్మతః క్రిస్టియన్ అయినా కూడా తన భర్త మాటకు విలువిచ్చో లేకపోతే తనకే భక్తిభావం పొంగిపోయో తను భక్తిభావంతోనే వచ్చింది. ఎందుకంటే డిక్లరేషన్ ఇచ్చింది, గుండు చేయించుకుంది, చక్కగా మరి వడ్డం చేసింది, అన్నిట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇష్టం లేకుండా చేసే పనికి ఆ మనిషి ముఖంలో అంత ప్రశాంతత ఉండదు. ఆమె భక్తితోనే వచ్చింది. ఈ విషయం యావత్ ప్రజానీకానికి తెలిసిపోదు. మరి మీకెందుకు తెలియలేదండి? మీకు అంత బుర్రలేదా? మీకు ఎంతసేపటికి జగన్కి భజన ఒప్పుకోవడం తప్ప మీకు లాజిక్ తెలియదా? మాట్లాడితే విలువ ఉండాలి. మా సీఎం గారిని కూడా విమర్శించేంత గొప్పోళ్ళు మీరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఆడాళ్ళని తింటారు, కానీ మిమ్మల్ని ఏమీ చేయకూడదు. ఎన్నో రంగులు మార్చాడు. ఏం మాయరంగు వచ్చి మార్చారంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా? ప్రజావేదిక ధ్వంసం చేశాడు. ఎందుకు చేశాడు జగన్? ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే నీ ప్రభుత్వం వస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? మరి రైతుల అడంగల్స్ మీద జగన్ బొమ్మ ఎందుకు? సరిహద్దు రాళ్ళ మీద జగన్ బొమ్మ ఎందుకు? అంటే మీ ఉద్దేశం ఏంటి? దీన్ని తీసుకెళ్లి ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టుకొని మమ్మల్ని అందరినీ రైతుల్ని మిగతా వాళ్ళందరినీ బానిసలుగా చేయాలి. అసలు మీ బొమ్మ ఎందుకు? ఏనాడు లేదే, రాజపుత్రం ఉండాలి. నేను ఈ విషయం ఎలక్షన్ ముందు కూడా చెప్పాను. అందుకే మీరు సంకనాగిపోయారు. ఇక జన్మలో రావు. పోయినసారి కనీసం 11 వచ్చింది. ఇప్పుడు చేసే వేషాలకి మీకు ఆ 11 కూడా రావు. అర్థమవుతుందా? దట్స్ ఆల్.